హలో అండి, హాయ్, వెల్కమ్ టు పర్నాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి క్యారెట్ బీన్స్ కాంబినేషన్లో పెసరపప్పు వేసుకునే పొడి కూర. దీన్ని రైస్లో కానీ లేకపోతే చపాతీ రోటీ దేంట్లోకైనా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈవెన్ లంచ్ బాక్సెస్లోకైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను 4 క్యారెట్లు 10 పచ్చి బీన్స్ తీసుకుంటున్నానండి. మీరు తీసుకునే కూర క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకోండి. వీటికి సరిపడా ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. పావు కప్పు పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2-3 నిమిషాలు మనం స్టవ్ మీద ఉడికించుకుంటే పప్పు పలుకుగా విడిపోతుందండి. అలాంటప్పుడు మాత్రమే స్ట్రైనర్లో వేసుకొని వడకట్టేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా వడకట్టేసుకోండి. పెసరపప్పు ఎక్కువ ఉడికిపోతే కూర మొత్తం ముద్దయిపోతుంది. సో పొడి కూరలాగా ఉండదు. దగ్గరే ఉండి పలుకు వచ్చేంత వరకు ఉంచుకొని పెసరపప్పుని వార్చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత దీనికి సరిపడా ఒక కొబ్బరికాయ, అంటే 2 కొబ్బరి చెప్పులు తీసుకుంటున్నానండి. దీన్ని తురిమేసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ మిక్సీ పట్టేవాళ్ళు అయితే కనుక కొబ్బరి ముక్క పైన ఉన్న లేయర్ని గ్రేటర్ సాయంతో తీసేసి పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి కొబ్బరి పొడి ఎలా ఉంటుందో, మనకి బయట మార్కెట్లో దొరికే కొబ్బరి పొడి అయితే ఎలా ఉంటుందో అలాగే స్మూత్ స్ట్రక్చర్తో చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకోండి. దీన్ని మీ పైన ఉన్న లేయర్ తీసేసి అప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకేమవుతుంది, పొడి పొడిగా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బయట మార్కెట్లో కొనుక్కుంటే కొబ్బరి పొడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసరపప్పుని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోండి. వాటర్ అనేది అస్సలు ఉండకుండా వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా పలుకుగా ఉడికితే సరిపోతుంది. స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు వడగట్టుకోవాలి. తర్వాత బీన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బీన్స్ అయితే కట్ చేస్తున్నాము సేమ్ క్యారెట్ ముక్కలు కూడా అదే సైజులో కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఇలా వేయడం వల్ల కూర తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు వేగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత మనం వడకట్టుకున్నటువంటి పెసరపప్పుని కూడా వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు పెసరపప్పుని వేయించుకోవాలి. పెసరపప్పును ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకున్నటువంటి కూరగాయలను వేసుకొని వేయించుకోవాలండి. ముందుగానే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తుంది తర్వాత పెసరపప్పు అనేది ఉడకదు, తడి ఉండిపోతుంది. సో ముందు పెసరపప్పు వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే వడగట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, దానిపైన బీన్స్, కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కర్రీని కలుపుకోండి. మనం ఆల్రెడీ క్యారెట్ పెసరపప్పు ఉడికించుకున్నాం కాబట్టి బీన్స్ తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కూర ఉడకడానికి కూడా ఎంతో టైం పట్టదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని కర్రీని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న కర్రీలోకి మనం ముందుగా గ్రేట్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి పొడిని చల్లుకోవడమండి. కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత మాత్రమే కొబ్బరి పొడిని చల్లుకోండి. క్వాంటిటీ అంతా ఇంత ఏం లేదండి, మీకు నచ్చినంత చల్లుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీన్స్ పొడి కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే